జనపాయ పులుసు పెట్టుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకుని మట్టి దాకా పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఇదిగోనండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక్క ఉల్లిపాయ 4, 5 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. చింతపండు పులుసు ఒక కప్పుడు తీసుకుని అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకుందామండి. ఈ పులుసుని బాగా ఉడికించుకోవాలండి. ముందే చక్కగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని కళపళలాడించిన తర్వాత ఉడికించుకున్న జనపాయ అండి ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ జనపాయని నేను పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్నానండి. మూత తీసి చూద్దామండి. ఇదిగోనండి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని దించేసుకుని అన్నంలో వడ్డించేసుకుని తినేయటమేనండి. జనపాయ పులుసు కూర రెడీ.